మూలాధార చక్రం ఇది 4 దళాలతో ఉంటుంది. మూలాధార చక్రం ఎన్నుపూస కొసన ఉంటుంది. ఇది ఆధారం, కూర్చునేదానికి, నిలబడేదానికి, దేనికైనా మూలాధారం అనేది ఈ శరీరానికి ఆధారం. భూతత్వం 4 దళాలు ఉంటాయి. ఏనుగు సింబల్ ఉంటుంది అక్కడ. మదం అనేది మనకి మూలాధార చక్రంలో ఉంటుంది. మనలో మదం. ఇక్కడ గణపతి క్రియాశక్తితో కూడుకొని ఉంటాడు. గణపతి బాహ్య పనులన్నీ జరగాలంటే మూలాధార చక్రంలో ఎన్నుపూస కోసం అగ్ని పెరగాలి. అనులోమ వినులోమం చేయాలా, సమస్వరం చేస్తే అగ్ని పెరగదు. అప్పుడు ఆ గణేశ్వరుడు అవుతాడు. గణపతి పోయి గణేశ్వరుడు అవుతాడు. విడివిడిగా ఆడుతుంటే అందరూ గణపతులే. మూలాధార చక్రంలో కుండలిని శక్తి ఉంటుంది. కొసన భూతత్వం. చంద్రస్వరం ఆడితే అక్కడ బుధుడు ఉత్పత్తి అవుతాడు. బుధగ్రహం యొక్క శక్తి ఏది ఉందో బయట అదే అక్కడ ఉత్పత్తి అవుతుంది. సూర్యస్వరం మూలాధార చక్రానికి ఆడితే అగ్ని, రవి తత్వం ఉద్భవుతుంది, ఎర్రగా అవుతుంది. ఈ 2 స్వరాలు. అందువల్ల ఈ మూలాధార చక్రం అనేది ఆధారం శరీరానికి. ధ్యానం చేయాలన్నా, కూర్చోవాలన్నా, పండుకోవాలన్నా అక్కడ అగ్ని పెరుగుతుంది ఎక్కువ స్ట్రెయిన్ అయితే.